నాకు భయం ఏమి లేదు. పిల్లలు ఏమైపోతారు? భయం అనేది ఉంటే నేను అసలు ఇంత గట్టిగా ఉండను కదా. నేను ఈ రోజే కాదు, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, కేసీఆర్ గారి మీద గొడవ పెట్టుకున్నా. ఎందుకంటే ఒక ప్రెస్ క్లబ్ లో లిక్కర్ మీద డిస్కషన్ జరుగుతా ఉన్నది. ఆల్ పార్టీస్ మీటింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. అప్పుడు నరసింహారెడ్డి గారు అనుకుంటా, ఆయన టీఆర్ఎస్ తరఫున వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు, నేను టీడీపీ తరఫున కూర్చొని మాట్లాడుతున్నా. అప్పుడు బెల్ట్ షాపులు తెచ్చింది ఆయనే, ఇది అన్నప్పుడు నేను టక్కన కేసీఆర్ గారిని అనేసాను. అంటే అక్కడ పర్సనల్ గా అన్నట్టు కాదు, నా నాయకుడిని అన్నారు, నీ నాయకుడు ఏంటి గొప్ప అన్నట్టుగా మనం మాట్లాడతాం. సో అప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయిందో. పార్టీలో అయినా కానీ మీ నాయకుడిని అంటే మీరు ఒప్పుకోరు అసలు? మా నాయకుడు మా పార్టీని అంటే నేను ఖచ్చితంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన్ని అలాగే నేను సేవ్ చేశాను. ఆ రోజు కూడా ఆయన మీద ఈగ వాళ్ళనీయకుండా ఆయన కోసం ఫైట్ చేశాను. ఈ రోజు జగనన్న మీద ఇంకా డబుల్ గా ఎందుకు చేస్తాను అంటే, నన్ను గౌరవించి నేను ఏదైతే కోరుకున్నానో నా లైఫ్ లో, ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి నా వల్ల సర్వీస్ చేయాలనుకున్నా, దానికి ఆయన అవకాశం ఇచ్చాడు. సో చంద్రబాబు నాయుడు అది చేయలేకపోయాడు, నన్ను గెలిపించుకోలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు. పార్టీ వాళ్ళే గెలిపించుకునే బాధ్యత ఆయన చేతుల్లో ఉంటుంది, ఖచ్చితంగా సీఎం గారి చేతిలోనే ఉంటుంది.